मनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् कौसलेयाय मन्दहासदासपोषणाय वासवादिविनुतसद्वरदमङ्गलम् चारुकुङ्कुमोपेतचन्दनानुचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलम् ललितरत्नकुण्डलाय तुलसीवनमालिकाय जलजसदृशदेहाय चारुमङ्गलम् देवकीपुत्राय देवदेवोत्तमाय भावजातगुरुवराय भव्यमङ्गलम् पुण्डरीकाक्षाय पूर्णचन्द्राननाय अण्डजातवाहनाय अतुलमङ्गलम् विमलरूपाय विविधवेदान्तवेद्याय सुजनचित्तकामिताय सुभगमङ्गलम् रामदासमृदुलहृदयतामरसनिवासाय स्वामिभद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजामनोहराय मामकाभीष्टदाय महितमङ्गलम् 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 पिबरे रामरसं पिबरे रामरसं रामरसं दूरीकृत पातकसंसर्गं दूरीकृत पातकसंसर्गं पूरित नानाविध फलवर्गं पूरित नानाविध फलवर्गं पिबरे రామరసం. సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు మనం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉన్నామండి. విశాఖపట్నం రామ్నగర్లో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చాము. సో ఈ మఠంలో ఈరోజు స్వాముల వారి సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుపుతున్నారు. సో మనం లోపలికి వెళ్ళి శ్రీరామనవమి ఉత్సవానికి సంబంధించిన కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన విశేషాలను విశిష్టతని మన సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం రండి. పిబరే రామరసం పిబరే రామరసం రామరసం. ఈరోజు మనం రామ్నగర్ విశాఖపట్నంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఉన్నామండి. ఇక్కడ శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం ఎంతో వైభవేతంగా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఈ గుడిలోని మధ్వ సంఘం కమిటీ అధ్యక్షులు ఉన్నారు ఇక్కడ మనతో పాటు. మన మధ్వ సంఘం అధ్యక్షులతో మాట్లాడదాము. శ్రీనివాస, నా పేరు ముఖ్య ప్రాణారావు, కిలుకూరు ముఖ్య ప్రాణారావు, సెక్రటరీ, ఈ రాఘవేంద్ర స్వామి మఠానికి సెక్రటరీని. ఇలా శ్రీరామనవమి కార్యక్రమం జరుగుతున్నది. మొన్న పాడ్యమి నుండి సుందరాకాండ పారాయణ జరిగింది. నిన్న పట్టాభిషేకం శ్రీరాముల వారి సీతారామ కళ్యాణం పట్టాభిషేకం నిన్న జరిగింది. ఇవాళ శ్రీరామనవమి సీతారామ కళ్యాణం చేస్తున్నాం ఘనంగా. ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఈ సంవత్సరం
ఇంకా ఘనంగా చేయాలనేసి ఆలోచన చేస్తున్నాం. ఇక్కడ ఈ రాఘవేంద్ర స్వామి మఠం స్థాపించింది మధ్య సంఘం తరఫు నుండి. మధ్య సంఘం సభ్యులు అందరూ 1978లో చందాలు ఎత్తుకొని రూపాయి చందాలు ఎత్తుకొని సిమెంటు ఇది అది అన్నీ చేసుకొని ఇక్కడ ఈ రాఘవేంద్ర స్వామి మఠం స్థాపించారు. ఈ జాగాని సుదర్శన స్వామి, మంగళగిరి సుదర్శన స్వామి గారు అని ఆయన డొనేషన్ చేశారు. దాని నుండి మత సంఘం తరఫు నుండి ఇక్కడ ప్రారంభం చేస్తాం. అప్పటి నుండి ఇక్కడ ఘనంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2008 సంవత్సరంలో ఈ మఠాన్ని పేజావర స్వామీజీ, విశ్వేశ్వర తీర్థ స్వామీజీ వారికి హ్యాండ్ ఓవర్ చేశారు. అంటే మనం కొంచెం ఏవో ట్రబుల్స్ ఉంటాయి ఇవి అనేసి అక్కడి నుండి శుభ్రంగా కార్యక్రమాలన్నీ మఠం వాళ్ళు పేజావర మఠం మధ్య సంఘం కలిపి అన్ని కార్యక్రమాలు శుభ్రంగా జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ ఈ 20వ తారీఖుని మధ్య సంఘం తరఫు నుండి ఉపనయనాలు పేద పిల్లలకి మధ్య కుటుంబీలకి బ్రాహ్మణ కుటుంబీలకి అందరికీ ఉపనయనాలు చేస్తామనేసి నిర్ణయించుకున్నాం. 20 ఏప్రిల్ అక్షర తృతీయ నాడు చేస్తాం. అలాగే మనకి ఇక్కడ రాఘవేంద్ర స్వామి మఠంలో ఎన్నో రకాలైన కల్చరల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఉంటారు కదా. సో మన భక్తి మండలి కార్యక్రమాలు అవన్నీ చేస్తుంటారు కదా, దాని గురించి ఏమైనా వివరిస్తారు? వెంకట్రావు గారు మాస్టర్ గారు ఇక్కడ సంగీత కార్యక్రమాలు, లక్ష్మీవారం ఇక్కడ భజన పరిమళ భజన మండలి దాస సాహిత్యంతో పాటలు పాడుతూ ఉంటారు. నెక్స్ట్ సండే ఇక్కడ క్లాసులు జరుగుతాయి. ఫ్రీగా క్లాసులు చెప్తారు. సంగీతం పాఠాలు దాస సాహిత్యం అంతా ఇక్కడ చెప్తూ ఉంటారు. తర్వాత ఈ పురంధరదాస ఆరాధనని ఇవన్నీ మేము చేస్తూ ఉంటాం. ఒక లిస్ట్ ఉంది మా దగ్గర, ఇయర్లీ ప్రోగ్రామ్. పురంధరదాస ఆరాధన, దాస సాహిత్యం, దాసులు అందరివి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఆ రోజు పాటలు, కార్యక్రమాలు, ప్రసాద వితరణ అంతా జరుగుతూ ఉంటుంది. అలాగే మధ్వాచార్యులు మధ్యనవమి చేస్తాం. మధ్వాచార్యులది రాఘవేంద్ర స్వామి ఆరాధన చేస్తాం. జూన్లోని వార్షికోత్సవం ఉంటుంది. ఇది జూన్ 20వ తారీఖుని వార్షికోత్సవం. ఆ రోజు స్వామీజీ వస్తారు ఇక్కడికి. పేజావర మఠం స్వామీజీ విశ్వప్రసన్న తీర్థులు. ముందు విశ్వేశ్వర తీర్థులు ఉండేవారు, ఇప్పుడు విశ్వప్రసన్న తీర్థులు. ఆయన వచ్చి ఇక్కడ అన్ని కలశ అభిషేకం అన్నీ చేస్తూ ఉంటారు. ఆయన 20వ తారీఖు వస్తారు. అయోధ్య రామ మందిరంకి ప్రతిష్టాపన చేసినప్పుడు హారతి ఇచ్చినప్పుడు మోడీ గారు పక్కన నిలబడిన అతను విశ్వప్రసన్న తీర్థులు. ఆయన వస్తారు ఇక్కడికి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. ఈ ఇయర్ కూడా వస్తారు. విన్నారు కదా, ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. సో మా నరసింహారావు గారిని కూడా అడిగి తెలుసుకుందాము. విశాఖపట్నం మధ్య సంఘం ప్రెసిడెంట్ని, రాఘవేంద్ర స్వామి గుడికి ట్రస్టీని కూడా ఉడిపి పేజావర మఠం వారు అపాయింట్ చేశారు. మా సెక్రటరీ ప్రాణారావు గారు, మా సభ్యులు ఆరేమణి సీతారాం గారు, మేమందరం కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు సీతారాం కళ్యాణం, చిలుకూరు భాస్కర్ రావు, ఈరోజు 5,000 మందికి అన్నదానం కూడా చేస్తున్నాం. ఈ ఏర్పాట్లు అందరూ ఆశీర్వచనం, భక్తుల సహకారంతో అన్ని నిర్వర్తిస్తున్నాం. నా పేరు మారేమణి సీతారామయ్య. నేను మధ్య సంఘానికి ఇక్కడ జాయింట్ సెక్రటరీగా చేస్తున్నాను. మా నాన్నగారు కూడా దీనికి సెక్రటరీగా చేసేవారు. ఆయన నుంచి నేను చేస్తున్నాను ఈ కార్యక్రమాలు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ చాలా ఘనంగా చేస్తాము. ఒక 5,000 మంది వరకు ఇక్కడ భోజనాలు ఏర్పాట్లన్నీ కూడా చేశాము. చాలా కర్ణాటక సిస్టంలో చాలా శుభ్రతంగా చేస్తారు ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా. పేజావర అధ్యక్ష మఠం అంటే అందరికీ తెలిసే ఉంటుంది. మన ఉడిపి మఠానికి సంబంధించింది ఇది. ఫస్ట్ మన అయోధ్యలో ఫస్ట్ హారతి అది చేసింది మన స్వామీజీ వారు అక్కడ చేశారు. అందుచేత మన ఈ మఠానికి చాలా సుప్రసిద్ధి ఉంది. ఇది 1978 నుంచి కూడా మధ్య సంఘం తరపున దీన్ని నిర్ణయిస్తున్నాము. జై శ్రీరామ్. మన ఈ రాఘవేంద్ర స్వామి మఠంలోని ఇక్కడ మేనేజర్ గారు పవనాచారి గారి గురించి మనం తెలుసుకుందాం. పవనాచారి గారు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారండి. సో ఆచార్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ కళ్యాణ మహోత్సవమే కాదు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఆచార్య గారి ద్వారా మనం అన్నీ కూడా తెలుసుకుందాం. ఆచార్య గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈరోజు చాలా విశిష్టమైన పర్వకాలం. చైత్రమాసంలో ఆరంభమైన యుగాది తర్వాత పర్వకాలం సీతారామ కళ్యాణ మహోత్సవం. విశేషమైన పునర్వసు నక్షత్రయుక్త
పర్వకాలంలో సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవం అనేది అన్ని చోట జరుగుతుంది. అలాగే మన రాఘవేంద్ర స్వామి ఆలయం విశాఖపట్నంలో కూడా వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా అన్ని విశేషమైన కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం వైభవమైన కార్యక్రమం ఇది అవుతుంది. అటువంటి శ్రీరామనవమి మహోత్సవ, సీతారామ కళ్యాణ మహోత్సవం తర్వాత అన్న సంతర్పణ వివిధ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని ప్రసాదాన్ని స్వీకారం చేసి స్వామివారి విశేషమైన అనుగ్రహానికి పాత్రలు కావాలి. అదే కాకుండా మనకు ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం అయోధ్య నగరిలో రాముల వారి ప్రతిష్టా మహోత్సవం జరిగిన తర్వాత హిందువులందరూ కూడా ఏకమయ్యి విశేషమైన భక్తి భావాలతో రాముల వారి మీద విశేషమైన భక్తిని చూపిస్తూ ఉన్నారు. అటువంటి భక్తులందరూ కూడా ఇంకా ఆ స్వామివారి మీద భక్తిని చూపించి ఆ స్వామివారి సేవ చేసుకొని అన్ని విధాలుగా కూడా స్వామివారి దర్శనాన్ని చేసుకొని ప్రసాద స్వీకారం చేసి భక్తులందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా సంతోషింప చేయాలని మనసా ప్రార్థన చేస్తాం. అలాగే ఇక్కడ మన పేజావారి మఠం నుంచి ఆచార్యులు ఎవరు వస్తుంటారు, ఏం చేస్తుంటారు ఒకసారి వివరంగా చెప్తారా? వస్తూ ఉంటారు విశేషమైన కార్యక్రమాల్లో. ఈ మాసంలో మనకు జ్యేష్ఠ మాసంలో జరిగే వార్షికోత్సవ మహోత్సవానికి సాక్షాత్ స్వామివారి విచ్చేసి ఇక్కడ 108 కలశ విశేషమైన అభిషేకాలు చేసి మన పురోహిత బృందమంతా ఇక్కడికి వచ్చి విశేషమైన తత్వహోమాలు అన్ని విధాలుగా కార్యక్రమాలు చేసి స్వామివారి సన్నిధాన్ని ఇంకా విశేషమైన సన్నిధానాన్ని పెరిగేలాగా ఆ రోజు స్వామివారి సంస్థాన పూజ, అన్న సంతర్పణాది అన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరంలో చైత్రమాసం నుంచి పాల్గొన మాసం వరకు ప్రతి మాసంలో కూడా ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంది. చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవం, వైశాఖ మాసంలో శ్రీనివాస కళ్యాణం, జ్యేష్ఠ మాసంలో మన ఆలయ వార్షికోత్సవం, ఆషాఢ శ్రావణ మాసాల్లో స్వామివారి ఆరాధన మహోత్సవం, భాద్రపద మాసంలో గణేశ చతుర్థి, వివిధ అనంత పద్మనాభ వ్రత కార్యక్రమాలు, ఆశ్వీజ మాస దసరా మహోత్సవాలు, కార్తీక మాసం విశేష దీపారాధన, సత్యనారాయణ స్వామి పూజ, మార్గశిర మాసంలో లక్ష తులసి అర్చన, కుంకుమార్చన, పాల్గొన మాసంలో విశేషమైన స్వామివారి జన్మదినోత్సవం, పట్టాభిషేక మహోత్సవం, అన్ని మాసాల్లో కూడా విశేషమైన కార్యక్రమాలు ఆలయంలో జరిపిస్తాము. శ్రీరామనవమి జరుగుతుంది కాబట్టి మన రాఘవేంద్ర స్వామి మఠంలో ఒకసారి చెప్పండి. నా పేరు ఋషిరాజ్ అండి. యుఎస్ నుంచి వచ్చా. మా అమ్మ నాన్న ఇక్కడే పుట్టి పెరిగారు. నేను అక్కడ పెరిగాను. కానీ రాఘవేంద్ర స్వామి అంటే మా నాన్నకి చాలా ఇష్టం. వాళ్ళు వచ్చి ఇలాగ రామనవమి కళ్యాణం ఉంది రమ్మని చెప్పారు, దానికోసం వచ్చాను. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి అసలు దేవుడు, మన సనాతన ధర్మం, మన విశిష్టతలు ఏమి కూడా తెలియదు. అలా మీరు అమెరికాలో పుట్టి పెరిగాను అంటున్నారు. సో ఇంత పద్ధతిగా పంచి కట్టుకొని ఈరోజు వచ్చి ఇక్కడ పూజలో మీ నాన్నగారు వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చోడం అనేది చాలా నిజంగా ఈ తరానికి ఒక మెసేజ్ ఎదుకోవడానికి. సో మీరు ఏం చెప్తారు మీ జనరేషన్కి? అంటే ఫస్ట్ మా అమ్మ నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నేర్పించారు అంటే దేవుడు అంటే ఏంటి, సనాతన ధర్మం ఏంటి. అంటే మన ఈ దేశంలో కల్చర్కి రిలీజన్కి ఒక క్లాష్ ఉంటుందండి. రిలీజన్ అంటే భయం వేస్తుంది జనాలకి, పిల్లలకి ఎస్పెషల్లీ. అంత ఇలా కూర్చొని ఉండాలి ఎంతసేపు అని. కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడో నుంచి సైంటిఫిక్గా ఎంతెంతో కష్టపడి ఇలాంటి కనిపెట్టండి ఇష్టం వచ్చి పెట్టలేదు కదా. ఇవన్నీకి ఒక రీజన్ ఉంది. దాన్ని అర్థం చేసుకొని మా అమ్మ నాన్నతోనో ఎవరికో తెలిసిన వాళ్ళతో అర్థం చేసుకొని ఎందుకు చేస్తారు, ఏం చేస్తున్నారు అర్థం చేసుకుంటే దానిలో ఉండే సైన్స్, దాని ఉండే బ్యూటీ అర్థం అవుతుంది. దానైతే మీకు దేవభక్తి వచ్చేస్తుంది. మీ ఇష్టం వచ్చేలాగా చేసుకోండి. కానీ దేవుడి ముందు నుండి కాస్త శ్రద్ధగా ఉండి హ్యాపీగా ఉండి చూస్తే అంత మనశాంతంగా ఉంటుంది. మన నెక్స్ట్ జనానికి చాలా ఉపయోగపడుతుంది అంటారు. అంతే, డెఫినెట్గా. సో మీ అమ్మగారు నాన్నగారి పేరు ఎక్కడ ఉంటారు? మీరు అమెరికాలో ఎక్కడ ఉంటారు? మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు అండి, అమ్మ పేరు సుమలత. మేము ఆరెగన్లో ఉంటాం, నేనైతే న్యూయార్క్లో ఉంటాను. యా, థ్యాంక్ యూ అండి. సో మనం ఇంకొంతమంది భక్తుల చేత ఈరోజు కళ్యాణోత్సవంలో విశిష్టతను గురించి తెలుసుకుందాము. అమ్మ నమస్కారం అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ గుడికి వస్తున్నారు, రాఘవేంద్ర స్వామి మఠానికి వస్తున్నారు? అలాగే స్వామివారి కళ్యాణం మనం చూసిన తర్వాత మన రాబోయే తరాలకి మనం ఏం మెసేజ్ ఇద్దాం? నా పేరు ప్రొఫెసర్ విజయప్రకాష్ అండి. ఏవెన్ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్. మేము అక్కేపల్లిలో ఉంటున్నాము. అక్కేపల్లి నుంచి వస్తున్నాము. ఈ గుడికి దాదాపు 20 సంవత్సరాల నుంచి మేము గుడికి వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణానికి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటున్నాము. మేము ఎప్పుడు కూడా భగవంతుడి తాలూకు ఆశీర్వాదం తీసుకుని ఈ కళ్యాణం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోక కళ్యాణార్థంలో అందరికీ శుభం జరగాలి, అందరికీ బాగుండాలి, అందరిలో మనం కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఈ కళ్యాణానికి రావడం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన పండుగ. ఈ పండుగ ఏంటంటే ప్రపంచం నలుమూలలో కూడా ఈ పండుగ చేసుకుంటున్నారు. ఈ పండుగ వల్ల అందరికీ మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. సో మన రాబోయే తరాలకి ఈ కళ్యాణం ద్వారా మనం ఎన్నో రకాలైన విశిష్టతలను తెలపచ్చు. అలాంటి విశిష్టతలు ఏమైనా చెప్తారా?
ఇప్పుడు ఈ ఈ తరం వాళ్ళకి కొంచెం భగవంతుడి మీద కొంచెం భక్తి భావాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం మన పిల్లలకి ఇంటిలోనే మనకి వాళ్ళకి ఏంటంటే ఉదయం లేగానే భగవంతుడి గురించి భగవన్ నామస్మరణ గురించి చెప్పామనుకోండి, వాళ్ళు అలా చెప్తూ అంటే కాకరకాయ తినగా తీగా ఉన్నట్టు మనం వాళ్ళకి వదిలేసి భగవంతుని గురించి భగవన్ నామస్మరణ గురించి వాళ్ళని చెప్పామనుకోండి, వాళ్ళకి చెప్పితే వాళ్ళు అదే పదే చెప్తుంటే అదే వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళు కూడా భగవంతుని తాలూకా దృక్పథాన్ని ఏర్పరచుకుంటారనమాట. అట్లా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు తరతరాలు కూడా ఈ భగవన్ నామస్మరణ చేసుకుంటూ ముందు సాగిపోవడం వల్ల ఏంటవుతుందంటే అందరికీ ఆరోగ్యప్రదంగా ఉంటుందన్నమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరే శ్రీనివాస. అలాగే మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం ఈరోజు. నమస్కారం అండి. ఈరోజు మన శ్రీరామనవమి విశిష్టత, మన నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఎలాంటి సందేశం ఇవ్వచ్చు? శ్రీరామనవమి నిజంగా మనందరి భక్త కోటి అందరికీ కూడా చాలా ప్రశస్తమైన పండగ. ఈ పండగ నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఏంటి సీతారాముల వారు ఎంత దీంతో ఉన్నారో, ఎంత వాళ్ళు సంయమనం పాటించున్నారా అన్నది తెలియాలి, అందరికీ తెలియాలి. అంటే ఈ శ్రీరామనవమిని భక్తకోటి అందరూ కూడా చేసుకోవాలని చెప్పి, అందరికీ ఇది తెలియాలని చెప్పి, కళ్యాణం ద్వారా లోక కళ్యాణం జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ 10 నిమిషాలు మనకి ఇటువంటి అవకాశం దొరకడమే విశేషం. హరే శ్రీనివాస. నమస్కారం అండి. ఈ రాఘవేంద్ర స్వామి మఠానికి మీరు ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? మీ పేరు, అలాగే ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కదా, మీరు ఇలాంటి కళ్యాణాలు ఎక్కడెక్కడ చూస్తారు, ఎన్ని చూస్తారు? మాది కాకినాడ జిల్లా పిఠాపురం అండి, కాటిపర్తి గ్రామం. జై శ్రీరామ్. నా పేరు అమదూరు సుబ్రహ్మణ్య చక్రధరరావు అండి. నేను మొదటిసారి ఈ మఠంలోకి శ్రీరామస్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం చూడడానికి చేశాను. రా అంటే పెదాలు ఇస్తాయి, మా అంటే కలిసిపోతాయి. ఈ రామనామం అనేది ఈరోజు లోకమంతా జపించాల్సినటువంటి శుభగడియ. ప్రతి ఇంటిలో కళ్యాణ మహోత్సవాలు జరిగితే ఎంత సంబరమాశ్చర్యాలకు లోనవుతారో, ఈరోజు శ్రీరామ కళ్యాణం అంటే లోకమంతా సంబరమాశ్చర్యాలకు లోనవుతారు. రాముడు అంటే ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక భర్తగా లోకానికి ఎలా ఉండాలో జీవించినది ఒక రామతత్వం. ఈరోజు రామరాజ్యం పరిపాలించినటువంటి రోజుల్లో అన్నపానీయాలకు లోటు ఉండేది కదంట. ఈరోజు భారతదేశం అంతా కూడా ఎన్ని విపత్తులు వచ్చినా సరే అన్నపానీయాలకు లోటు లేకుండా ఆ యొక్క రామరాజ్యం నడుస్తుంది. ఆ రామరాజ్యానికి అధిపతే ఈరోజు మోడీజీ. ఆయనకి భారత శత్రుఘ్నుడిగా, ఆంజనేయుడిగా యోగి ఆదిత్యనాథ్, ఆంధ్రప్రదేశ్కి వస్తే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎలాంటి యోధాను యోగులందరూ ఉండి ఈరోజు రామరాజ్యాన్ని సుభిక్షంగా నడిపింపచేస్తూ ఉన్నారు. దేశానికి, ప్రపంచానికి, లోక కళ్యాణానికి ఆదర్శ పురుషుడు, మర్యాదాస్తుడు ఎవరైనా ఉన్నదంటే ఒక సాక్షి ఒక శ్రీరామచంద్ర ప్రభు. అలాంటి శ్రీరామచంద్ర ప్రభు నడయాడినటువంటి ఈ ప్రాంతంలో మనం ఉంటున్నాం. మనం ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. నేను అయోధ్య రామాలయానికి వెళ్ళాను, భద్రాద్రి రాముని చూశాను, ఒంటిమిట్ట రాముని చూశాను. అలాగే ఈరోజు ఈ వైజాగ్ ఈ రాఘవేంద్ర స్వామి సన్నిధానంలో నేను స్వామివారు దర్శించుకుని ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వీక్షించినందుకు ధన్యత చెందుతూ ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం రామరసం. విన్నారు కదండి. మనం విశాఖపట్నం రామ్నగర్లో ఉన్న
రాఘవేంద్ర స్వామి మఠానికి వచ్చాము. ఈరోజు ఎంతో వైభవోపేతంగా ఇక్కడ మన రాఘవేంద్ర స్వామి గుడిలోని శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. అలాగే ఇక్కడ కళ్యాణ మహోత్సవంతో పాటు ఎన్నో రకాలైన కార్యక్రమాలు, మన సనాతన ధర్మం గురించి ఎన్నో రకాల వైశిష్టతలు, అలాగే మన ఆచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, మొత్తం వీళ్ళందరి గురించి కూడా ఈరోజు ఎన్నో విశేషాలు తెలుసుకున్నాము. తప్పకుండా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలోనే ఉన్నదని నేను నమ్ముతాను. తప్పకుండా మనందరం కూడా ఈ ధర్మాన్ని, మన పద్ధతుల్ని, మన ఆచార వ్యవహారాల్ని మన ముందు తరాలకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.